గోల్కొండకోటలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధ భారత స్వాతంత్ర పోరాటమని అన్నారు. అహింసతోనూ విజయాన్ని సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని చెప్పారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం జీవనానికి ఆధారమని, దానికి వెలకట్టలేమని గాంధీజీ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. భారత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా దేశంలోని వివిధ రంగాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు కృషి చేశాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను అందించడంతో పాటు విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. జై తెలంగాణ. భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మిత్రులారా, ఎందరో మహనీయుల త్యాగం ఈ స్వతంత్రం. వారి త్యాగాలను స్మరిస్తూ ఆ మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వతంత్ర పోరాటం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. స్వేచ్ఛ జీవన ఆధారం, దానికి వెల కట్టలేము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.